మహాధరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిద్దిపేట నియోజకవర్గ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి అభిమానులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అన్ని మండలాల అధ్యక్షులకు, సోదరులందరికీ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గత కొద్ది రోజుల క్రితం నుంచి మీరు చూస్తున్నదే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తనకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించడం మరియు తనకున్నటువంటి గన్మెన్లను కూడా తొలగించే ప్రక్రియను మొదలుపెట్టడం, దీన్ని నిరసిస్తూ ఈరోజు మహాధరణ కార్యక్రమం కాకినాడ పట్టణంలో చేపట్టడం జరిగింది. ఇదే ధర్నా రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి ఇంకా అనేక రూపాలతోటి ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి అభిమానులందరినీ ఏకం చేసి హైదరాబాద్ పట్టణాన్ని కూడా దిగ్బంధం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి. మీకు ఓటుకు నోటు దొంగ అయిన మీరు ఒక అత్యున్నతమైన ఐపీఎస్ పదవి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, మోసాలను, మోసపూర్తి వాగ్దానాలను, మీరు మిత్రధర్మాన్ని పాటిస్తున్నటువంటి కేంద్రంలోనేమో రాజ్యాంగం చేతులు పట్టుకొని ప్రచారం చేస్తున్న మీ రాహుల్ గాంధీ బీజేపీపై పోరాటం చేద్దామంటే ఇక్కడనేమో మీరు లోపాయికార ఒప్పందంతో ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలతోటి కుట్రపూరిత స్నేహం చేసుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏ రకంగా దెబ్బతిద్దామని ఆలోచించి ఆయన 26 సంవత్సరాల అత్యున్నతమైన ఐపీఎస్ పదవిలో ఆయన ఎందరో మంది డాక్టర్లను చేసిండు, ఎందరో మంది ఇంజనీర్లను చేసిండు, ఎందరో మంది పైలట్లను చేసిండు, ఎందరో మందిని ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించిన చరిత్ర అయినది. దొంగ ఓటుకు నోటు దొంగ చరిత్ర నీది. ప్రవీణ్ కుమార్ని ఏ విషయంలో ఇరికిద్దామని చూసినా ప్రవీణ్ కుమార్ దేంట్లో దొరుకుతలేడు. కాబట్టి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించాలనే ఉద్దేశం, మీ కుట్రపూరిత ఉద్దేశాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలి. గత 26 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ గారు తన అత్యున్నతమైన ఐపీఎస్ పదవి త్యాగం చేసినప్పుడు అప్పటి ప్రభుత్వంని కూడా ప్రశ్నించిండు. కానీ అప్పటి ప్రభుత్వం కూడా ఆయన భద్రత విషయంలో ఎటువంటి చర్యలు చేసుకోలేదు. కానీ మీరు కేవలం ప్రవీణ్ కుమార్ నోరు మూపిస్తే, నేను బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగిస్తే ప్రవీణ్ కుమార్ నోరు మూపిస్తే నన్ను ప్రశ్నించేటోడు ఎవడు ఉండడు అనే ఉద్దేశం మీకు ఉన్నది. కానీ బిడ్డ, బంతిని ఎంత నేల కొడితే అంత పైకి ఎగురుతారనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ప్రవీణ్ కుమార్కు బుల్లెట్ ప్రూఫ్ కాదు, మేమే బుల్లెట్ ప్రూఫ్ అనేది సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. వెంటనే నువ్వు నీ కుట్రపూరిత ఈ ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించినావో బేషరతుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తిరిగి ప్రవీణ్ కుమార్కి అప్పగించేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఇలాగనే కొనసాగుతాయని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై